मंत्री केतिया ने कहा कि तेलंगाना की तरह देश में कहीं और किसान मंच नहीं है। उन्होंने कहा कि तेलंगाना किसानों के कल्याण के मामले में देश के लिए एक आदर्श बन गया है। उन्होंने सिरसिल्ला जिले में बडेनपल्ली में किसान मंच क्लस्टर शुरू किया है। उन्होंने कहा कि किसान बीमा और రైతు బంధు देने का श्रेय सीएम केसीआर को जताया है। దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతులను సంఘటితం చేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి మద్దతుగా రైతాంగానికి మద్దతుగా తీసుకున్న కార్యక్రమాలను రైతుల దగ్గరికి తీసుకొని పోవడంలో దాంతో పాటు రైతులను సంఘటితం చేసి సంఘటితంగా ఉంటే తద్వారా వచ్చే శక్తిని భారతదేశం మొత్తానికి చూపెట్టేదానికే ఈ రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం। ఈ రైతు వేదికల్లో స్థానిక రైతు బంధు సమితి అధ్యక్షులు అదే రకంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వ్యవసాయ విస్తరణాధికారులు ఎప్పటికప్పుడు వారి ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వారు పరస్పరం సంప్రదించుకుంటూ పరస్పరం మాట్లాడుకుంటూ ఏది మన ప్రాంతానికి సరైన పంట ఏది ఏం జరుగుతున్నది వ్యవసాయంలో అదే మాదిరిగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతున్నది ఏ రకమైన పరిశోధనలు జరుగుతున్నాయి మన జిల్లాలో జరుగుతున్న మార్పులు ఏంటి మనకి ఇప్పుడు కొత్తగా నీళ్ళు వచ్చిన తర్వాత మనం వేసుకోవాల్సిన పంటలు ఏంటి ఏ రకమైన పంట వేస్తే రైతన్నకు లాభసాటిగా ఉంటుంది మార్కెట్లో దేనికి గిరాకున్నది దేనికి లేదు ఇట్లాంటి అన్ని కూడా ఒక ఆలోచనతో కూడిన వ్యవసాయం అర్థవంతమైన వ్యవసాయం లాభసాటిగా ఉండే వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి ఆ క్లస్టర్లో రైతులు కూర్చునేందుకు ఒక రైతు వేదిక ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। संगारेड्डी के कांग्रेस विधायक जगन रेड्डी के टीआरएस में शामिल होने का संभावना है। बताया जा रहा है कि जगन रेड्डी ने पार्टी के कुछ नेताओं और अनुयायियों के साथ गुप्त बैठक की है। विश्वसनीय सूत्रों का कहना है कि जगन रेड्डी भविष्य की कार्य योजना पर अपना समर्थकों के साथ चर्चा की है। बताया जा रहा है कि जगन रेड्डी इस बात को लेकर नाराज है कि उन्हें पार्टी में ही कुछ नेताओं ने टीआर के लिए जासूसी करने का आरोप लगाया था। हालांकि आज जगन रेड्डी अपने राजनीतिक भविष्य पर एक महत्वपूर्ण बयान देंगे। जगन रेड्डी ने अपनी पार्टी बनाने की संभावनाओं को भी नहीं नकारा जा सकता है। यह कहा जा रहा है कि वे टीआरएस में शामिल हो सकते हैं। टीआरएस के विधायक रामसाई बालकिशन बीजेपी और कांग्रेस पार्टी से नाराज है। उन्होंने सनसनीखेज टिप्पणी करते हुए कहा कि कांग्रेस पार्टी तेलंगाना में गधे की पार्टी बन गई है। उन्होंने टिप्पणी करते हुए कहा कि कांग्रेस भाजपा को पता होना चाहिए वे क्या कर रहे हैं और क्यों कर रहे हैं। ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో ఒక రెండు పార్టీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం। ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి బీజేపీ పార్టీ అని మనం అనుకుందాం। అది పార్టీ లేదు గీటీ లేదు కానీ ఏమన్నా ఉంటే అనుకుందాం దయచేసి। వాళ్ళు పాపం గాంధీలు వాళ్ళు వీళ్ళు కలిసి టోపీలు పెట్టుకున్న వాళ్ళంతా పాపం వాళ్ళు ఒకటి గాంధీలు కలిసి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు। ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అడ్డగాడిలో ఉట్టి అది గాడిలో పార్టీగా మార్చినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది। అది నేను ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నా అంటే ప్రజలంతా పండగలాగా జరుపుకుంటా ఉంటే పాపం గాంధీ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక గాడిదల పార్టీగా మార్చి గాడిద కొడుకుల చేత వాళ్ళు పండుగ చేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతున్న విషయాన్ని దయచేసి మనము ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది। నేను 100% మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అనుకుందుంటి కానీ ఇలా అది గాడిదల పార్టీ అయిపోయింది। మనం అది గుర్తుపెట్టుకోవాలి, అది గాడిదల పార్టీ, దానికి గడ్డి కూడా పెట్టద్దు, మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి। विधायक जीवन रेड्डी ने कहा कि तेलंगाना पीसीसी अध्यक्ष रेवंत रेड्डी एक गिरगिट की तरह हैं जो अक्सर रंग बदलते हैं। उन्होंने कहा कि तेलंगाना के गांधी केसीआर के जन्मदिन पूरे तेलंगाना में मनाने के साथ साथ भाजपा और कांग्रेस के कुछ नेताओं ने भी अपने घर में मनाया। यदि पूरी तेलंगाना में जहां उत्सव का माहौल था वहीं रेवंत रेड्डी का व्यवहार काफी बुरा था। तेलंगाना उद्यमం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ సచ్చుడే తెలంగాణ తెచ్చుడే అనే నినాదంతో ముందరకు వచ్చిన వ్యక్తి ఆ బ్లాక్ బస్టర్ అయిపోయింది, అది హిట్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది। ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఏం బేకిండైనా లేకపోతే లోఫర్ మాటలు, బ్రోకర్ మాటలు, జోకర్ మాటలు, లేకపోతే బ్రోకర్ పనులు। బిడ్డ నీ దినాన్నే మేము నేరస్తుల దినంగా ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా ఆయన ఒక ఊసరవెల్లిలాగా పార్టీలు మార్చిండు। సార్ మా దేవుడు మాకు ఒక పవిత్రమైన దినం, ఇక్కడ రంజాన్ ఎట్లనో దసరా ఎట్లనో క్రిస్మస్ ఎట్లనో తెలంగాణ ప్రాంతానికి ఒక పవిత్రమైన దినం మా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు।
అసలు అఫీషియల్ గా ప్రకటించాలా. స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి కదా, తెలంగాణ గాంధీ కదా, తెలంగాణ పాలిట దేవుడు కదా. గాంధీ మా బాపూజీ, మా దేవుడు, మా గాడ్ ఫాదర్. ఆయన యొక్క జన్మదినాన్ని అఫీషియల్ గా ప్రకటించాలని నేనే రేపు లెటర్ పెడతా, రేపు అసెంబ్లీలో మాట్లాడతా. ఎందుకు పెట్టకూడదు? प्रदेश अध्यक्ष बंटी संजय ने कहा कि वह मेदाराम यात्रा को देखकर काफी खुश है। हालांकि सरकार इस बात से यात्रा की उपेक्षा करती है कि इसलिए सीएम केसीआर मेदाराम आने से डरते हैं। ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిందనే రాలే, చాలా బిజీ సార్. వస్తారనుకుంటారు మీరు, అన్నా వస్తారనుకుంటారు మీరు? మీ టైం వేస్ట్, ఆ మాట ఏమంతా వేస్ట్ చేసింది అలా ముఖ్యమంత్రి. ఉన్న ఖర్చు అంతా పెట్టి చిరిపికినాక నేత రాడనుకున్నా. నిజమైన హిందూ కదా రాడు పాపం. తిరగబడితేడికి వస్తే పోయినసారి సమ్మక్క సారలమ్మ జాతరప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఈ జాతరప్పుడు కాదు, నెక్స్ట్ 1 మంత్కి వస్తా ఇక్కడ కూర్చేసుకొని కూర్చుంటా మొత్తం ఇక్కడ బ్రహ్మాండం అద్భుతం 100%. ఏం చేయ కనబడ్డా అన్నమలెక్కడ ముఖ్యమంత్రి? వస్తే మీరు ప్రశ్నిస్తారు, విలేకరులు ప్రశ్నిస్తారు, విలేకరులు స్టార్ట్ చేసారు ప్రశ్నించుడు, ప్రజలు తిరగబడు స్టార్ట్ చేసారు. కాబట్టి సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేసి సాయంత్రం దానికి వస్తా 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 అని చెప్పి మళ్ళీ ఏముంటుంది రాలే. నా దావత్ ఎక్కువైంది వచ్చిన పాపం. నిన్న చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వాళ్ళ కుంభమేళా లాంటి ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఉంది. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. కనీసం సమీక్ష చేయాలి ఇప్పుడు రాష్ట్రంలో. ఇవాళ సమీక్ష చేస్తారు, ఇవాళ రేపు జాతర అయిపోతుంది, ఇవాళ సమీక్ష చేస్తాను వస్తారట. ఇవాళ ఆయన సమీక్ష చేసిన రోజు అధికారులు మొత్తం ఎక్కడెక్కడ ఆపేసి పబ్లిక్ ఆపేసారు. మేమే పబ్లిక్ ఇబ్బంది పడతారని మేమే ఆలస్యంగా వచ్చినాం. పబ్లిక్ ఇబ్బంది పడ్డదండి, భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి. అది అంత అహంకారం. గిరిజన జాతిని, తెలంగాణ జాతిని రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా అవమానించాడు. भाजपा एसीटी मोची ने राष्ट्रीय अध्यक्ष शासन समी औरन ने कहा कि तेलंगाना सरकार आदिवासियों पर अत्याचार कर रही है। सीएम केसीआर को लेकर नाराजगी जताते हुए कहा कि यहां सिर्फ वोट बैंक को राजनीति की जा रही है और आदिवासी फंड को डाइवर्ट किया जा रहा है। वह इस बात से लेकर नाराज है कि मुख्यमंत्री केसीआर एसीटी को 12% आरक्षण देने में विफल रहे हैं। भारतीय जनता पार्टी की शासन स्थापित हुआ है, स्टेबल हुआ है, तब से इस देश के अंदर जितने भी प्रदेश है, उस प्रदेश के हमारे जनजातियों के लिए सर्वांगीण विकास के लिए बहुत सारे रचनात्मक विकास के कार्य को प्रारंभ किया गया है। हम देश भर के जनजातियों के लिए जो विचार किया है, योजना किया है, प्लान किया है, उसको कैसे हम जो है गांव तक इंप्लीमेंट कर सकते, इस दिशा पर इन लोगों ने विचार करते हुए आगे बढ़ा रहे हैं। इसीलिए हमारे देश के यशस्वी प्रधानमंत्री जी ने नारा दिया है, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। यानी देश भर में रहने वाले सारे लोगों का विकास किस तरह से एक सूत्र में बांध करके आगे बढ़ाना है। जिस प्रकार से पंडित दीनदयाल उपाध्याय जी ने एकात्मा मानववाद दर्शन की जो एक रचना की है, सूत्र दिया है, उस सूत्र के आधार पर जो अंत्योदय जो योजना है, उस अंत्योदय योजना के साथ विकास को देश भर में आगे बढ़ाना है। किस राज्य में जिस प्रकार से जो शासन चलाने वाले लोग हैं, यहाँ के जो मुख्यमंत्री हैं, यहाँ का शासन व्यवस्था है, वो यहाँ के लोगों की सर्वांगीण विकास के लिए नहीं सोचता है। खास करके जनजातीय लोगों की जो है जीवन स्तर कैसे उठे, उसके लिए जो कैसे योजना किया जाए, इस बारे में नहीं सोच रहा है, योजना नहीं कर पा रहा है। यहाँ एसटी 6% ऐसा बताया जा रहा है, लेकिन जिस प्रकार से जो है यहाँ जो जनसंख्या जो बढ़ी है, उसमें 10% यहाँ है। लेकिन इसको जो है कैसे इस 10% जो जनजाति है, उन लोगों के लिए जो विकास के लिए योजना करना चाहिए, ये नहीं विचार कर रहा है, नहीं सोच रहा है। लिनन हाउस ने नई कॉर्पोरेट भवन में उद्घाटन इसके निर्देशक श्रीकांत ने किया है। उन्होंने कहा कि पिछले 2 वर्षों में आंध्र प्रदेश, तेलंगाना और कर्नाटक में 26 शाखाएं खोली हैं। लिनन इंडिया ने निर्देशक श्रीकांत ने कहा कि वे जल्द ही पूरे भारत में शाखाएं खोलेंगे। ఈ రోజు మా లెనిన్ హౌస్ కార్పొరేట్ ఆఫీస్ మేము పాత లొకేషన్ నుంచి కొత్త లొకేషన్ మూవ్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇలానే మేము అన్ని రాష్ట్రాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో
నూతన షోరూమ్ ప్రారంభించాలని, త్వరలో 100 స్టోర్ల మైల్ స్టోర్ అందుకొని మళ్ళీ మీడియా వాళ్ళందరినీ పిలిచి విజయవంతంగా మేము సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీకాంత్, నేను లేన్ హౌస్ డైరెక్టర్ని. మా కంపెనీ ప్రారంభించి వాళ్ళకి 2.5 సంవత్సరాలు గడిచింది. ఈ 2.5 సంవత్సరాల్లో 26 బ్రాంచ్లను ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మా స్టోర్స్ ఉన్నాయి. భవిష్యత్తులో మేము పాన్ ఇండియా ఎక్స్పాన్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో త్వరలో బ్రాంచ్లు స్టార్ట్ చేయబోతున్నాం. మా దగ్గర 100+ స్టాఫ్ ఉన్నారు. సో మేము 2 కోవిడ్స్ని కూడా తట్టుకుని నిలబడ్డాం. మాకు మా ఫ్యాబ్రిక్కి చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ పేరు చెప్పకూడదు, వేరే బ్రాండ్ పేరు. మాకు కాంపిటేటర్గా ఉన్న వాళ్ళందరికన్నా మేము తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము, మంచి క్వాలిటీ ఇస్తున్నాము. మా దగ్గర ఉన్న కస్టమర్స్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ గల వస్త్రాలు మేము అందించగలుగుతున్నాం. థ్యాంక్ यू। रंगारेड्डी जिले में महेश्वरम निर्वाचन क्षेत्र के पालापुर गांव में 400 साल पुराने मंदिर श्री श्री संतान वेणुगोपाल स्वामी मंदिर में ब्रह्मोत्सव के हिस्से में रूप में भगवान के विवाह महोत्सव आयोजित किया गया था। मंदिर समिति सदस्यों ने बताया कि बालापुर गांव में श्री संतान वेणुगोपाल स्वामी में पिछले 4 दिनों से ब्रह्मोत्सव का आयोजन कर रहे हैं। उन्होंने यह कहा है कि भक्त इस विवाह उत्सव को देखने की आग में जो भव्य रूप में मनाया आयोजित किया गया था। నమస్కారము. ఇవాళ మన బాలాపూర్ గ్రామంలో వేంచేసినటువంటి హరిహర క్షేత్రంలో ఒకటైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో రుక్మిణీ సత్యభామ సమేత మహాకృష్ణుడిది కళ్యాణం జరిగింది. మహావైభవవేదంగా కళ్యాణం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామికి నమస్కారం చేసుకున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి భక్తులందరూ అధిక సంఖ్యలో ఇంకా దేవస్థానానికి వచ్చి ఆయన సేవలో పాల్గొని ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. గ్రామంలో ప్రతి సంవత్సరము మరి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గ్రామంలో 4 రోజులుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కళ్యాణం జరిగింది. మరి రేపు ఊరేగింపు కూడా ఉంటుంది. కాబట్టి మరి మా గ్రామ పెద్దల సహకారంతో మరి ఒక దేవాలయ కమిటీ సహకారంతో కృష్ణారెడ్డి గారు, గోపాలరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మన ఆంజనేయచారి గారుతో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు అతి వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. కావున ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. మా బాలాపూర్లో గత పురాతనం నుంచి కూడా ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి ఇలాంటి విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కళ్యాణోత్సవంలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి మరి స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. हजरत सैयद याकूब अली बाबा और समारोह अंबरपेट राहत नगर में आयोजित किया गया है। उसमें बड़ी संख्या में भक्तों ने भाग लिया और मन्नत पूरा किया। भक्तों ने मनोरंजन के लिए कव्वाली कार्यक्रम का आयोजन किया गया है। समिति के सदस्यों ने कहा कि उस पिछले 2 वर्षों में मनाया जा रहा है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम। दरगाह शरीफ का उरूस है याकूब अली बाबा का, हर साल मनाया जाता है। ये साल भी मनाया जा रहा है। हम गवर्नमेंट से एक ही रिक्वेस्ट कर रहे हैं कि हमारे दरगाह के लिए रास्ता नहीं है, रास्ते के लिए इंतज़ाम किया जाए, क्योंकि मंदिर को भी आने को भी हमारा रास्ता ये दरगाह के पास से आना पड़ता, मंदिर को भी दरगाह को भी आना है। तो इंशाल्लाह इसके दरगाह के लिए रास्ता का इंतज़ाम किया जाए। 270-280 साल से दरगाह शरीफ राहत नगर में हजरत सैयद याकूब अली बाबा के नाम से मज़ार शरीफ है, दरगाह शरीफ। और ये जो है सो 3री-4थी पीढ़ी हम लोग करते हुए आ रहे हैं। अब हम लोग भी 30-35 साल से हम लोग शुरू करे हैं। उससे पहले हमारे बड़े लोग करते थे, उनसे पहले और भी बड़े लोग करते थे। अब वो चलते हुए आ रहा है सिलसिला। हमको ये तकलीफ क्यों हो रही बोले तो वही वाले जो है सो इतने साल से नहीं था, अब ये नया इशू बना दिए। मंदिरों को नहीं जाना, मस्जिद का दरगाह को नहीं आना, मस्जिद करने नहीं जाना, और ये लोग जो भी आना है तो वो लोगों से परमिशन लेके कुछ भी करना है। तो अब यहाँ हमारे पास राहत नगर में एक दरगाह भी है, रोड पे कट्टे पे मंदिर भी है। अब वो लोगों को भी आने जाने परेशानी हो रही। इस सिलसिले में हम लोग जाके बात करें, बात करने के बाद
फिर उसके बाद वो लोग लॉक डाल दिए थे, फिर आगे खोले, खोलने के बाद ये सिलसिला इसी होते जा रहा। अब परसों फिर लॉक डाल दिए थे। अब थोड़े बड़े लीडर्स जाके बात करे, तो बात करने के बाद फिर आगे एक गेट खोले, फिर उसके बाद फिर बंद हो गया था। फिर उसके बाद हनुमंतराव साहब बात करने से जाके बात फोन पे बात होने से उन्होंने आके खोले, खोलने के बाद अभी तो कुछ भी नहीं है। सैयद याकूब अली बाबा ये बोले तो 200 चिल्लर साल हो गए। दादा हमारे परदादा के जमाने से चल लेते आ रहा है। ये यूनिवर्सिटी नहीं बनी थी, पहले से है। ये जब से उरस से शरीफ कर लेते आ रहे हम लोग। पहले बड़े लोग करते थे, उसके बाद हम लोग सब मिल के कर रहे हैं इंशाल्लाह। और यहाँ पर थोड़ी तकलीफ क्या है बोले तो यूनिवर्सिटी वाले हमारे को ज़रा आने के से ज़रा रुकावट बन रहे हैं। ज़ियारत के से आ रहे हैं, कर रहे हैं, तो वो चैन डाल दे रहे हैं, वो तारा डाल के बंद कर दे रहे हैं रास्ता। फिर बोले तो फिर खोल रहे हैं, फिर आके वो लोग। तो ऐसा है, चल रहा है यहाँ पर। और यहाँ मंदिर के भी जाने को भी तकलीफ हो रही लोगों को। तालाब कट्टे पे मंदिर है, मंदिर को भी जाने को तकलीफ हो रही, बेचारे लोग परेशान हो रहे हैं। कभी उधर से आओ बोल के बोल रहे हैं आर्ट कॉलेज के पास से। तेलंगाना में पिछले 24 घंटों में 41,042 लोगों की कोरोना परीक्षण किए गए हैं। इनमें 425 लोग पॉजिटिव पाए गए हैं। ग्रेटर हैदराबाद में सबसे ज्यादा 130 नए मामले सामने आए हैं। रंगारेड्डी जिले में 29, मेड्चल में, मल्काजगिरी जिले में 28, नलगोंडा जिले में 23 और खम्मम जिले में 20 मामले सामने आए हैं। वहीं 1060 लोग कोरोना से ठीक हो गए हैं और कई की मौत नहीं हुई है। राज्य में अब तक 7,86,021 लोग कोरोना चपेट में आ चुके हैं। इनमें 7,75,802 लोग ठीक हो चुके हैं। अन्यों में 6,111 का इलाज किया गया है। कोरोना से मरने वालों की संख्या 4,108 हो गई है। एंकर पार्ट 11। राज्य के मुख्यमंत्री वाई जगनमोहन रेड्डी ने कैंप कार्यकालय में राजस्व मंत्री वेलमपल्ली श्रीनिवास और श्रीशैलम मंदिर का कार्यकारी अधिकारी लवाना ने मुलाकात की। श्रीशैलम श्री ब्रह्मरंबा मल्लिकार्जुन स्वामी के वार्षिक महाशिव रात्रि ब्रह्मोत्सव में भाग लेने के लिए सीएम वाई जगन को आमंत्रित किया गया था। श्रीशैलम की कार्यकारी अधिकारी मंदिर के पूर्वजारियों ने सीएम वाई जगन को आशीर्वाद दिया और स्वामी के प्रसाद और तस्वीर भेंट की। एपी सरकार ने सलाहकार सचिव रामकृष्ण रेड्डी ने कहा कि चंद्रबाबू नायडू उपहास करने के चक्कर में खुद उपहास के पात्र बन रहे हैं। राजनेताओं को आरोप लगाते समय सबूत भी रहना चाहिए। उन्होंने कहा कि वाईएस विवेकानंद रेड्डी ने अनुपस्थिति वाईएसएस आरपीसीसी के लिए एक बड़ा झटका है। सीएम वाईएस जगनमोहन रेड्डी ने एक बड़ा हितैषी खो दिया है। सज्जला ने कहा कि उन्हें खुद समझ नहीं आया कि चंद्रबाबू नायडू क्या कर रहे हैं। హాస్య ధోరణిలో ఏదో చెప్పబోయి తాను అపహాస్యం పాలవుతున్నాడనే విషయం గుర్తిస్తే బాగుంటుంది. రాజకీయ విమర్శలు చేయడం, అలాగే ప్రజలకు సంబంధించిన అంశాల మీద నిలదీయడం జరగాల్సిందే. అలాగే రాజకీయ పార్టీల మధ్య ఖచ్చితంగా అన్ని అంశాల మీద విభేదాలు చాలా అంశాల మీద ఉంటాయి. రాజకీయ పార్టీ ఉనికి వేరు కాబట్టి కామన్ ఏరియా అనేది ఉంటే డిఫరెంట్ పార్టీస్ ఉండవు కాబట్టి డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి, అవి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ అవి చెప్పేటప్పుడు దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. చెప్పిన విషయం సూటిగా ఎక్కడానికి ఇదో ఈ ఆధారం మీద మాట్లాడుతున్నామని స్పష్టంగా చెప్పాలి. ఈ మధ్య వాళ్ళ కొడుకు ట్వీట్లలో జోకులు వేస్తున్నాడు, జోకులని ఆయన అనుకుంటున్నాడు, దానికి ఎవరు నవ్వలేదు. ఆ రకంగా ఎదగాల్సిన అవకాశం, ఎదిగే అవకాశం ఉన్న ఒక నాయకుడు ఆయన ఎందుకు పనికిరాని దీనిలాగా తయారయ్యాడు.
ఈయన ఎదగడానికి అసలు అవకాశమే లేని చంద్రబాబు నాయుడు వెనకదారిలో వచ్చిన ఆయన ఒక మ్యానిపులేటివ్ మేనేజ్మెంట్ టాక్టిక్స్ ద్వారానే బతికిన వ్యక్తి ఇంకా ఎదగడానికి స్కోప్ కూడా లేదు, వయసు కూడా అయిపోయింది. भारत की वेस्टइंडीज के खिलाफ दूसरी T20 मैच जीत लिया। 187 रनों का पीछा करते हुए विंडीज निर्धारित ओवरों में 178 रनों बना सकी है। इस तरह भारत ने 8 रन से मैच जीता। भारत ने एक मैच शेष रहे थे 3 मैचों की T20 सीरीज जीत ली है। विंडीज के आक्रामक शुरुआत की एक बड़े लक्ष्य के साथ मैदान में उतारी। पावर प्ले समाप्त होने तक विंडीज एक विकेट खोकर 41 रन बनाए।